శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా మితమీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ మాటే మంత్రము మనసే బంధము మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంటి పెద్ద కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. సరేరా, నేను బయలుదేరుతాను. రారా, వాసు కూడా చెప్పలేదు కానీ. బాయ్ వాసు, వీడు నా ఫ్రెండ్ సత్యానందని. తెలుసు మాయా, మన ఇద్దరం కలిసి ఓ రోజు వీళ్ళ ఇంటికి కూడా అవును కదూ, మర్చిపోయా. ఏమండి రండి, మాత్రలు వేసుకుని వెళ్తురు. తర్వాత వేసుకుంటాలే. తర్వాత ఏంటి మాయా, ఆల్రెడీ లేట్ అయింది, వెళ్ళేసుకుని నడిపోండి. సరే నేను ఉంటాను రా. వాసు, ఇక నేను బయలుదేరుతాను. అయ్యో భోజనం చేసేయాలండి. లేదు వాసు, ఇంకా 2 పెళ్ళిళ్ళకి అటెండ్ కావాలి. సరే సార్. ఇదిగో వాసు, ఏ రోజైతే సంధ్య నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు ఆ రోజు నుండి మీ మామయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు మా మామయ్య కూతురు చేసుకోవడం మొదటి నుంచి ఇష్టమేనండి. నేనే అడుగుదాం అనుకుంటున్నాను, ఈలోపు మామయ్య అడిగేశారు. అలాగా, నువ్వు ఒప్పుకుంటావో లేదోనని అడగడానికి చాలా టెన్షన్ పడ్డాడు. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా మా మామయ్య కోసమే చేసుకున్నానండి. ఏంటి వాసు, మీ మామయ్య ఏంటి నీకు అంత రెస్పెక్ట్? ఏం లేదండి, ఈరోజు నేను ఇలా ఉన్నట్టు కారణం మా మామయ్య సార్. తన సొంత కొడుకులా చూసుకుని నన్ను బాగా చదివించారు. ఇంకో 10 జన్మలు ఎత్తిన ఆయన రుణం తీర్చుకోలేనండి. లేదు వాసు, నీలాంటి అల్లుడు దొరికినందుకు మీ మామయ్య ఆర్ట్ పేషెంట్ అయినా ఏ చింత లేకుండా ఇంకో 50 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తాడు. ఎక్కడికి రా? భోజనానికి. తర్వాత చేయొచ్చు కానీ ముందు షాపులకి ఏదో ఏర్పాటు చూడు. అలాగే. రే డాక్టర్, రే వెళ్ళి అగ్గి పెట్టి పట్టరా, దమ్ము కొట్టాలి. పట్టుకొస్తానులే కానీ ఈ రాత్రికే కానీ శోభను ఇప్పుడెప్పుడు రాత్రి అవుతుందని ఎదురు చూస్తున్నాను రా. నీకు టెన్షన్ ఏం లేదా? దేనికి? అదేరా, నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఆ ఎక్స్పీరియన్స్ అంటే అమ్మాయిలతోటి చిచ్చి, నేను అలాంటి కాదు. ఐఎమ్ ప్యూర్ వర్జన్. వర్జిన్ అని గొప్పగా చెప్పుకోకరా. నీ బతుకు కూడా నా ఫ్రెండ్ ఏకలింగంలో అయిపోతుందని నాకెక్కడో కొడుతుంది. వాడికి ఏమైంది? ఏముంది, ఇలా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు. భయంతో శోభనం గదిలోకి వెళ్ళాడు. దాంతో గాలి తీసేసిన బంతిలా తుస్సుమన్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ తూ అని మొహం మీద ఉమ్మేసి తాళి తీసి మొహాన్ని కొట్టి వెళ్ళిపోయి. తర్వాత ఆ తర్వాత ఏముందిరా, ఆవిడ వేరే వాడిని పెళ్లి చేసుకుని ఆ ఇన్సిడెంట్ తో మా ఫ్రెండ్ ఏకలింగాడు ప్రేమిస్తే సినిమాలో హీరోలా పిచ్చోడే తిరుగుతున్నాడు. నీకు డౌట్ ఉంటే చెప్పు, మా ఫ్రెండ్ ఏకలింగాన్ని చూపిస్తా, దెబ్బకి నవ్వుతావు నువ్వే. అక్కర్లేదు కానీ ఇప్పుడు
ఇప్పుడు ఏదేదో చెప్పి నేను భయపెట్టిస్తున్నారా? అదేంట్రా మా ఊళ్ళో జరిగిన యథార్థ సంఘటన గురించి నేను నీకు చెప్తే నేనేదో నీకు లేనిపోని చెప్పి భయపడిస్తున్నట్టు నన్ను బ్లేమ్ చేస్తావేంటి? అది కాదురా, ఇది ఏదో నువ్వు చెప్పుకుంటూ ఉంటే నేను ధైర్యంగా ఉండేవాని కదా. ఏమోరా, యాజ్ ఎ వెల్ విషర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆపై నీ ఇష్టం. ఎనీవేస్ హ్యాపీ మ్యారేజ్ డే, బెస్ట్ ఆఫ్ ది లక్ ఇన్ శోభనం కదనమాట.